తెరువురి కిటికీ తలుపులు, ఎయ్యుర్రి గాలి పంకల స్విచ్లు, తిప్పుర్రి 4వ నంబర్ మీద ఫ్యాన్లు, పొయ్యుర్రి కూలర్ల కుండలతోని నీళ్లు. ఇగో ఇప్పుడు పొద్దుగాల 6ంటికెంచి మళ్ళా తెల్లారి 6ంటి దాకా ఇదే కథ. ఊళ్ళల్లో ఉక్కబోతకు ఏగిస్తున్న ఎండలకు తట్టుకోలేక పబ్లిక్ పడుతున్న తిప్పలు. కూలర్ల కింద కూసున్నా, ఏసీ పంకలు తిరుగుతున్నా, కుండల నీళ్లు తాగుతున్నా ఒళ్ళు సలవడతనే లేదు. గీ ఎండలతోని నెత్తిన బొగ్గుల తట పెట్టినట్టే ఉన్నది పొర్రి. నాలుగో నెంబర్ మీద గాలి పంకలు బర్ల సప్పుడు చేసుకుంటా గిల్ల తిరిగిన ఏసీల పంకలు తిరుగుడు తిరుగుతున్నా, పొద్దంతా కూలర్ల కింద కూసున్నా, సల్లటి కుండల నీళ్లు తాగుతున్నా, ఫ్రిడ్జ్ల గడ్డలు కట్టిన నీళ్లు మింగుతున్నా, ఏగిస్తున్న గీ ఎండలకు ఒళ్ళు సల్లబడతలేదట. కడుపుల జ్వరబడ్డ ఆగడు బుస్సలు కొట్టుకుంటా అస్సలు బయటకు వస్తలేదు. ఎండలతోని ఎన్నడలేని తిప్పలైతుంది పాపం పబ్లిక్ కు. నెత్తి మీద బొగ్గుల గంప పెట్టినట్టే అవుతుంది. నడుచుకుంటా పోయేటోళ్లకు పక్క పొంటి అగడుకోలి మీద పెట్టినట్టే అవుతుందట. ఇంట్లో కాలు బయట పెడదామంటే ఒళ్ళు జల్లు అంటుందట. 2 తెలుగు రాష్ట్రాల మీద పగబట్టినట్టే దంచి ధనియాలు బుక్కిస్తున్నాడు సూరన్న. ఇట్ట తెలంగాణలో 12 జిల్లాలలో నిప్పుల తట్టెత్తుకున్నట్టే అవుతుంది. అందుకనే 12 జిల్లాలలో రెడ్ అలర్ట్ పెట్టిరు మొగుల అధికారులు. ఈ వడగాల్పులనేవి రానున్న 4 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరెంజ్ వార్నింగ్స్ అవి మనకు చూసుకున్నట్లయితే ఈ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే ఈశాన్య ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే భద్రాద్రి, ములుగు, ఖమ్మం ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. మిగతా ప్రాంతాల్లో కూడా దక్షిణ జిల్లాలు, ఈశాన్య జిల్లాలు, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఇంకో 11 జిల్లాలలో 46 డిగ్రీల కంటే ఇంత ఎక్కువనే గాడుపు గాలులు తోలుతున్నాయట. ఇంకో 3-4 రోజులలో 3-4 డిగ్రీల గాడుపులు పెరుగుతుండొచ్చు అంటున్నారు. అన్నింటికంటే ఎక్కువ నల్గొండ జిల్లాలనే ఎక్కువ ఎండ కొడుతుందట. ఏం తక్కువ 46.6 డిగ్రీల దానుకున్నది అంటున్నారు అధికారులు. ఇక అటు ఖమ్మం, జగిత్యాల జిల్లాలకెళ్ళ పోతే సూరన్న నడినెత్తి మీద కూర్చున్నట్టే ఉన్నదట అక్కడి పబ్లిక్ కు. ఇట్ట ఎండలేనంత ఆగడు, ఉడకపోతే ఎండకు వడగాల్పులు పబ్లిక్ మస్తు తిప్పల పడుతున్నారు పాపం. పొద్దంతా ఇంట్లో ఉండలేము, మా ఇంట్లో కలవలేము అన్నట్టే అవుతుంది. కూలర్ల కిందికెంచి అస్సలు కదులుతలేరు జనాలు. అందుకనే ఇగో పబ్లిక్ ఇదంతా చూసినాక ఉండబట్టలేక చెప్తున్నా, ముసలోళ్ళు, ముడుగోళ్ళు, బుడ్డ పొల్లగాళ్ళు ఎవరన్నా ఉంటే జనంతా పైలం అగడు గాలులకు ఎండలకు తిరగనీయకూరి. పొద్దంతా పంకల కిందనే కూసోబెట్టి నిమ్మరంగా ఉండురి. ఏం చెప్తున్నా.